హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అసలు తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ శుభోదయం. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు ఇన్ఫర్మేషన్ ఏంటంటే సుప్రీంకోర్టు ఏంటంటే ఒక సంచలనాత్మక తీర్పునైతే వెలువరించడం జరిగింది. ఇది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవాడికైతే ఖచ్చితంగా తెలియాలి ఈ తీర్పు గురించి. ఓకేనా, వీడియోలోకి వెళ్ళే ముందు ఇటువంటి మోర్ కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అసలు తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా, కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు సాధిస్తే ఓపెన్ కేటగిరీగా పరిగణించాలి సుప్రీంకోర్టు స్పష్టీకరణ. సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మక తీర్పునైతే వెలువరించడం జరిగింది. అదేంటో చూద్దాం. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ కానీ ఎక్కువ మార్కులు సాధించినప్పుడు, ఓకేనా, అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీకి రిజర్వేషన్ ఉంటుంది కదా, వాళ్ళు ఒకవేళ వాళ్ళ రిజర్వేషన్లో కాకుండా అన్రిజర్వ్లో ఉన్న కట్ ఆఫ్ని క్లియర్ చేస్తే వాళ్ళను ఓపెన్ కేటగిరీ కింద కూడా పరిగణించవచ్చు అనే ఒక సంచలనాత్మక తీర్పునైతే సుప్రీంకోర్టు అయితే వెలువరించడం జరిగింది. ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించి రిజర్వేషన్కు అర్హుడైన ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ మార్కుల కన్నా ఎక్కువ మార్కులు సాధించినప్పుడు వారిని ఓపెన్ లేదా రిజర్వేషన్ లేని కేటగిరీకి చెందినవారిగా పరిగణించాలన్న ప్రముఖ న్యాయ సూత్రాన్ని ఈ సందర్భంగా జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం ప్రస్తావించింది. ఓకే ఫ్రెండ్స్, జనరల్ కేటగిరీకి చెందిన వారికన్నా ఎక్కువ మార్కులు పొందిన రిజర్వ్డ్ వర్గానికి చెందిన అభ్యర్థిని కాదని ఓపెన్ కేటగిరీలో రిజర్వేషన్ లేని అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వడం అంటూ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి 2020లో కేరళ హైకోర్టు జారీ చేసిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఓకేనా, ఈ తీర్పు రావడానికి కారణమైన పిటిషన్ ఏంటంటే 2020 సంవత్సరంలో కేరళ హైకోర్టు ఏం చేసిందంటే, జనరల్ కేటగిరీ చెందిన వారికని ఎక్కువ మార్కులు పొందిన రిజర్వ్ వర్గానికి చెందిన జనరల్ కేటగిరీ చెందిన వారికన్నా ఎక్కువ మార్కులు పొందిన రిజర్వ్ వర్గానికి చెందిన అభ్యర్థిని కాదని, ఓకేనా, ఏంటంటే ఒక ఎస్సీఆర్ రిజర్వేషన్ క్యాండిడేట్ అభ్యర్థి ఏంటంటే ఓపెన్ కట్ ఆఫ్ కన్నా ఎక్కువ మార్కులు వచ్చింది, అతను కాకుండా ఓన్లీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి ఉద్యోగం ఇవ్వడం వల్ల ఆ అభ్యర్థి ఏంటంటే కేరళ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఓకేనా, దానికి సంబంధించి అక్కడైతే బేజం పడింది అనమాట. రిజర్వేషన్ లేని ఓపెన్ కేటగిరీ అనేది రిజర్వేషన్ వర్తించిన వర్గాల కోసం ఏర్పాటు చేసిన కోటా కాదు, అది ప్రతిభ మాత్రమే ప్రాతిపదిక ఉన్న అభ్యర్థుల సమూహం అని జస్టిస్ శర్మ అన్నారు. కానీ ఇప్పుడు అన్రిజర్వ్డ్ ఏంటంటే ఓపెన్ కేటగిరీ అంటే అందులో ఎవరైనా పోటీ చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు అయితే మరలా దాని యొక్క డెఫినేషన్ అయితే చెప్పింది. ఒక ఓపెన్ కాంపిటీషన్ అన్రిజర్వ్డ్ అంటే ఏంటంటే దాంట్లో ఎవరైనా ఉండొచ్చు, ఎస్సీ ఉండొచ్చు, ఎస్టీ ఉండొచ్చు, ఓబీసీ ఉండొచ్చు, ఓసీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అది ఓపెన్ కాంపిటీషన్. బీసీ అంటే రిజర్వేషన్ అంటే ఓన్లీ బీసీ మాత్రం ఉండాలి, ఎస్సీ రిజర్వేషన్ అంటే ఓన్లీ ఎస్సీ మాత్రం ఉండాలి, ఎస్టీ రిజర్వేషన్ అంటే ఎస్టీ వాళ్ళు మాత్రం ఉండాలి. కానీ అన్రిజర్వ్డ్ అంటే పై వాళ్ళు అందరూ ఉండొచ్చు, ఓసీ వాళ్ళు కూడా ఉండొచ్చు అని సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మక తీర్పునైతే వెలువరించడం జరిగింది. ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను రిజర్వ్ కేటగిరీ నుంచి అన్రిజర్వ్ కేటగిరీ బదిలీ చేయడం రాజ్యాంగంలో 14వ ఆర్టికల్ చట్టం ముందు అందరూ సమానమే, 16వ ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమానత్వం కింద అనివార్యమని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే కరెక్టే. ఏంటంటే ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను రిజర్వ్ కేటగిరీ నుంచి అన్రిజర్వ్ కేటగిరీ బదిలీ చేయడం. ఒకవేళ వాళ్ళ టాలెంట్ ఉంది, వాళ్ళు ఎస్సీఆర్, ఎస్టీఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అనుకోవచ్చు, వాళ్ళు జనరల్ కట్ ఆఫ్ కన్నా ఎక్కువ మార్కులు సాధించి, ఓకేనా, ఉన్నప్పుడు వాళ్ళ రిజర్వేషన్లో పోస్టులు లేనప్పుడు వాళ్ళని అన్రిజర్వ్డ్ కింద తీసుకోవచ్చు. వాళ్ళ అప్లికేషన్లో ఎస్సీఆర్, ఎస్టీఆర్, ఓబీసీ అని మెన్షన్ చేసిన వాళ్ళ అన్రిజర్వ్డ్ కింద ఉద్యోగాలు ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పునైతే ప్రకటించడం జరిగింది. దాన్ని 14వ ఆర్టికల్, 16వ ఆర్టికల్ గురించి కూడా సుప్రీంకోర్టు మరలా చెప్పడం జరిగింది. 14వ ఆర్టికల్ ఏంటంటే చట్టం ముందు అందరూ సమానమే, 16వ ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరూ సమానం. ఓకేనా ఫ్రెండ్స్, వయోపరిమితి అంటే ఏజ్ రిలాక్సేషన్, ఫీజు రాయితీ వంటి ఎలాంటి మినహాయింపులు పొందాల్సిన అవసరం లేకుండా రిజర్వ్ కేటగిరీ అభ్యర్థి జనరల్ కేటగిరీ అభ్యర్థుల కన్నా మెరుగైన ప్రతిభ ప్రదర్శించినప్పుడు అతన్ని ఓపెన్ కేటగిరీ అభ్యర్థిగా పరిగణించాలని స్పష్టం చేసింది. తీర్పు అయితే ఇచ్చింది, కానీ ఏంటంటే ఒక కండిషన్ పెట్టింది. వాళ్ళు ఏంటంటే ఎస్సీఆర్, ఎస్టీఆర్, ఓబీసీఆర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేయాలంటే ఏజ్ రిలాక్సేషన్ అప్లై చేయకూడదు. ఒకవేళ వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ తీసుకోకుండా అప్లై చేసి ఉంటే
అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ రీచ్ అవుతే వాళ్ళకైతే ఉద్యోగం ఇవ్వచ్చు. కానీ ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకుని అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ క్లియర్ చేస్తే వాళ్ళకైతే ఉద్యోగం అయితే ఇవ్వడం జరగదు. ఎందుకంటే అన్రిజర్వ్డ్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు. వాళ్ళు వాడేసుకున్నారు కాబట్టి ఉద్యోగం అయితే ఇవ్వబడదు. ఒకవేళ వాడుకోకపోతే ఉద్యోగం ఇవ్వచ్చు. అదో కండిషన్ ఒకటి. రెండో కండిషన్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఏంటంటే ఫీజు రాయితీ అయితే ఉంటుంది. అంటే సగం ఫీజే ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు ఆర్ఆర్బీ చూసుకుంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ మిగతా వాళ్ళకి ఏంటంటే 500 ఉంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీకి అయితే ఓన్లీ 250 మాత్రం ఉంటుంది. ఒకవేళ దాన్ని వాడుకుంటే వాళ్ళకి ఉద్యోగం అయితే ఇవ్వబడదు. జనరల్ కట్ ఆఫ్ క్లియర్ చేసిన ఉద్యోగం ఇవ్వబడదు. కానీ ఈ రెండు వాడుకోకుండా అప్లై చేసి ఉంటే వాళ్ళకి ఏంటంటే ఉద్యోగం ఇవ్వచ్చు అనే ఒక సంచలనాత్మక తీర్పునైతే సుప్రీంకోర్టు అయితే రిలీజ్ చేయడం జరిగింది. నేను ఎందుకు సంచలనాత్మక తీర్పు అన్నానంటే ఇది చాలామందికి గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే కేసు ఎవరైతే వేసారో వాళ్ళైతే నెగ్గినట్టు కదా, వాళ్ళకైతే ఇప్పుడు ఉద్యోగం అయితే వస్తుంది కదా. అందుకు ఇటువంటి మోర్ కరెంట్ ఇష్యూస్, కరెంట్ పాలిటీ, కరెంట్ అఫైర్స్ మీకు తెలియాలంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. నేను నుంచి ఇదే కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా? అలా ప్రతి రోజుకి 2-3 వీడియోస్ పెడుతున్న యూట్యూబ్ ఛానల్ అయితే మనది ఒకటే. ఇంకా మిగతా యూట్యూబ్ ఛానల్ దగ్గర కూడా రావు. మనంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మన యూట్యూబ్ ఛానల్ అని. వేరే యూట్యూబ్ ఛానల్ అయితే ఎక్కడా లేదా, మీరు యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? చివరి వరకు చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.